ఈ వీడియోలో 2026 లో రిలీజ్ అయిన ది లాస్ట్ హౌస్ ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మూవీలో సర్వైవల్ ఎలిమెంట్స్ అనేవి చాలా బాగా చూపించారు. మీకు డెఫినెట్ గా నచ్చుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక ఫేమస్ సైన్స్ ఫిక్షన్ ఆథర్ అయిన ఆర్థర్ సి క్లార్క్ కోట్ తో మొదలవుతుంది. అంటే ఈ గ్రహాన్ని భూమి అని పిలవడం ఎంత తప్పంటే ఇది ఆల్రెడీ క్లియర్ గా సముద్రమే అయినప్పుడు నువ్వెందుకని భూమిని ఒక ప్లానెట్ గా పిలుస్తావనేటువంటి అర్థం వస్తుంది. ఆబ్వియస్ గా మన భూమిపై మొదటి నుంచే వాటర్ ఉందని మనకు తెలుసు. కాలక్రమాన టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్స్ వల్ల డిఫరెంట్ కాంటినెంట్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం మూవీలో జేసన్ అనే ఒక వ్యక్తి డాక్ మీద నిల్చొని చేపల్ని పట్టడం చూస్తాం. అప్పుడు ఒక చిన్న చేప అతని గాలానికి దొరికేస్తుంది. కానీ అతను దాన్ని తిరిగి నీటిలో విసిరేస్తాడు. అదే టైంలో అతని యొక్క చూపు అనేది సముద్రం పై నుంచి దూసుకొస్తున్నటువంటి తుఫాన్ అనేది నల్లటి మేఘాల మీద వచ్చి పడుతూ ఉంది. అవి స్లోగా అతని వైపే వస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే వాటిని చూసేసి జేసన్ తన కారులో ఇంటికి వెళ్తాడు. దారిలో రేడియోలో కూడా అదే తుఫాన్ గురించి న్యూస్ వస్తుంది. సో ఈ మూమెంట్ లో మనకు ఒక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో స్టోరీని నరేట్ చేస్తుంది. అది బాగా వర్షం కురుస్తున్న రోజు. జనాలంతా ఎప్పట్లాగే తమ పనుల్లో బిజీగా ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళందరూ క్లోజ్ గా నివసిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ప్రపంచంలో బిజీ అయి ఉన్నారు. కానీ వర్షం వచ్చిన రోజు మాత్రం వాళ్ళు ఈ ప్రపంచంలో ఒంటరిగా లేరని అర్థమవుతుంది. మన స్టోరీలో జేసన్ ఒక చిన్న నైబర్హుడ్ లో నివసిస్తున్నాడు. వర్షం వచ్చే వాతావరణాన్ని చూసి అక్కడి జనాలు వాళ్ళ వల్ల ఇంట్లోకి వెళ్లిపోతారు. దాని తర్వాత జేసన్ కూడా ఇంటి బయట కార్ ని పార్క్ చేసేసి లోపలికి వెళ్తాడు. లోపల అతనికి కొన్ని రిజెక్షన్ లెటర్లు కనిపిస్తాయి. వాటిని చూసి అతను చాలా బాధపడతాడు. అసలు జేసన్ ఒక ఇంజనీర్, కానీ ఇప్పుడు అతనికి ఏ జాబ్ లేదు. కానీ ట్రై చేస్తున్న రిజల్ట్ మాత్రం లేదు. ఈ మనీ ప్రాబ్లమ్స్ వల్ల జేసన్ తన ఇంటిని కూడా సరిగ్గా రిపేర్ చేయించుకోలేకపోతున్నాడు. అయినా కూడా హ్యాపీగా ఉన్నట్టు ఫేస్ పై ఒక చిన్న స్మైల్ ని తెచ్చుకొని తన ఓల్డ్ డాగ్ అయినటువంటి క్యాసరీ పై ఎంతో ప్రేమని చూపిస్తూ దాంతో కాసేపు ఆడుకొని పైకెళ్తాడు. అక్కడ తన వైఫ్ యాన్ ని కూడా చూస్తాం. ఆమె నిద్రపోతుంది. జేసన్ ఆమెను లేపిన తర్వాత డోనట్స్ ని చూపిస్తాడు. సరిగ్గా అదే టైంలో అక్కడికి జేసన్ కొడుకు గ్రేహం అండ్ అతని కూతురు రూత్ కూడా వచ్చేస్తారు. వాళ్ళక్కడ హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళ సంతోషం అనేది ఎక్కువసేపు నిలవలేదు. అందరూ బ్రేక్ఫాస్ట్ తింటుండగా అప్పుడే సడన్ గా ఇంటి యొక్క నెట్వర్క్ కనెక్షన్ అనేది పోతుంది. దాన్ని చూసి అందరికీ అనిపిస్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో నెట్వర్క్ రాకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుకుంటారు. అందుకే అన్న మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవ్వాలనేటువంటి విషయాన్ని తీసుకొస్తుంది. అంటే క్లియర్ గా ఆమెకి ఆ ప్లేస్ లో నివసించాలని లేదని తెలుస్తుంది. కానీ మనకు తెలుసు జేసన్ పరిస్థితులు ఏం బాలేవు. ఆమె జేసన్ తో ఈ పాడుపడినటువంటి ఇంట్లో మనం నివసించడం అంత సేఫ్ కాదని నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ పగుళ్ళు వచ్చేసాయి. ముఖ్యంగా వాళ్ళ చిమ్ని ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ విషయమే మాట్లాడుతుండగా వాళ్ళ పిల్లలు ఈ రోజు క్రిస్మస్ ట్రీని తేవడానికి బయటకు వెళ్లాలనే విషయాన్ని గుర్తు చేస్తారు. ఎందుకంటే తొందరలోనే క్రిస్మస్ వస్తుంది. జేసన్ చాలా రోజుల క్రిందటే క్రిస్మస్ ట్రీని తెస్తానని తన కిడ్స్ తో మాటిచ్చాడు. ఇప్పుడు పరిస్థితి బాలేదు. మొదట్లో జేసన్ క్రిస్మస్ ట్రీని తేవడానికి వద్దనంటాడు. కానీ పిల్లలు అదే పనిగా తేవాలని అనడంతో అతను బయటకు వెళ్ళడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇక అందరు కూడా రెడీ అయిపోయిన తర్వాత రూత్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంటి యొక్క డోర్ ఓపెన్ అవ్వదు. దాన్ని చూసి గ్రహం కనిపిస్తుంది ఏంటంటే అది అలా అవ్వడానికి తన చెల్లి రూత్ ఏదైనా అల్లరి పని చేసిందేమో అనుకుంటాడు. కానీ గ్రహం కూడా డోర్ ఓపెన్ చేయలేకపోయాడు. ఆ తర్వాత జేసన్ స్వయంగా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. మొదట్లో అతనికి అనిపిస్తుంది ఏంటంటే బహుశా డోర్ స్టక్ అయిపోయిందేమో అని భావిస్తాడు. అందుకే అతను పరిగెత్తేసి ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన డోర్స్ అండ్ విండోస్ ని కూడా చెక్ చేస్తాడు. కానీ అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే ఇంట్లో ఏ డోర్ గానీ విండో, పై ఫ్లోర్, కింద ఉన్న ఫ్లోర్ తో పాటు ఈవెన్ గ్యారేజ్ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇంట్లో నెట్వర్క్ లేదు. దానివల్ల యాన్ కి తన పేరెంట్స్ గురించి కూడా టెన్షన్ పడుతుంది. అప్పుడు జేసన్ పానిక్ అవుతూ మెయిన్ గేట్ కి గట్టిగా తన్నేసి దాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు కూడా డోర్ ఓపెన్ అవ్వదు. దానివల్ల మరింత టెన్షన్ అవుతూ జేసన్ ఒక క్రోబార్ తీసుకుని విండోస్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేయడం మొదలెట్టాడు. జేసన్ విండోకు ఉన్నటువంటి అద్దంపై అలానే కొడుతున్నాడు. కానీ విండోపై పగుళ్లు ఏర్పడతాయి. అయితే అది మాత్రం బ్రేక్ అవ్వదు. అంటే వాళ్ళు తమ ఇంట్లోనే లాక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయట నుంచి కూడా ఎలాంటి సాయాన్ని అడగలేరు. ఇది చూసి గ్రహం, రూత్, యాన్ కూడా కంప్లీట్ గా షాక్ అవుతారు. అప్పుడే జేసన్ మళ్ళీ ఓసారి లివింగ్ రూమ్ యొక్క అద్దాన్ని బ్రేక్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ అప్పుడే అతని యొక్క దృష్టి ఎదురుగా ఉన్నటువంటి ఇంటిపై పడుతుంది. అందులో నుంచి మిస్టర్ రిచర్డ్సన్ ఒక అద్దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. దాన్ని చూసి జేసన్ ఆగిపోతాడు. అప్పుడు జేసన్ తో పాటు అతని ఫ్యామిలీకి అర్థమవుతుంది ఏంటంటే కేవలం వాళ్లే కాదు వాళ్ళ గల్లీలో ఉన్నటువంటి అందరూ కూడా తమ తమ ఇళ్లలో లాక్ అయిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే టైంలో వాళ్ళు అక్కడ బయట జాగింగ్ చేస్తున్నటువంటి ఒక నైబర్ అయిన సుజన్ ని చూస్తారు. ఆమె లక్కీగా బయటే ఉండిపోయింది. ఇక వెంటనే జేసన్ అండ్ యాన్ తమకి హెల్ప్ చేయాలని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ సుజన్ వారి మాటల్ని వినలేక
చేయలేకపోతుంది. కానీ అదే మూమెంట్ లో సూజన్ తన ఇంటి దగ్గరికి వెళ్ళేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ఇంటి డోర్ కూడా లాక్ అయి ఉంటుంది. అంటే బయట నుంచి కూడా డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డోర్స్ అనేవి లోపల మాత్రమే కాదు బయట నుంచి కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇకప్పుడు సూజన్ యొక్క హస్బెండ్ గ్రెగ్ తన వైఫ్ తో కొన్ని సైగలు చేసేసి ఆమెకు అన్ని అర్థమయ్యేలా చెప్పేసి హెల్ప్ కోసం రెస్క్యూ టీమ్ ని తేవాలని చెప్తాడు. సూజన్ హెల్ప్ కోసం ఫాస్ట్ గా వాళ్ళ కాలనీ నుంచి బయటకి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసి అందరికి సూజన్ తప్పకుండా రెస్క్యూ టీమ్ ని తీసుకుని వస్తుందనేటువంటి ఒక ఆశ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ చాలా సేపు అయినా కూడా ఆమె తిరిగి రాకపోయేసరికి జేసన్ ఒక టాయ్ బైనాక్యులర్స్ తో తన నైబర్స్ ని చూస్తూ ఉంటాడు. జేసన్ ఒక నైబర్ ఇంటి బయట ఒక బోట్ కూడా ఉండడం చూస్తాడు. దానిపై డైరెక్ట్ గా డే అని రాసింది. అది చదివి జేసన్ కొంచెం నవ్వుతాడు. అప్పుడే దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక ఇంట్లో నుంచి ఒక పర్సన్ అద్దంపై నేను ఆ ఇంటికి కేవలం 1 నైట్ స్టాండ్ కోసం వచ్చాను కానీ ఇక్కడ స్టక్ అయిపోయానని రాస్తాడు. ఇలా చేయడం చూసి మిగిలిన అందరూ కూడా వైట్ బోర్డ్ పై రాసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇక మిస్టర్ రిచర్డ్సన్ బహుశా దీని వెనుక గవర్నమెంట్ ఉండొచ్చు, వాళ్ళు బహుశా వారందరినీ ఏదో ఒక దాని నుంచి సేఫ్ గా ఉంచాలనుకుంటున్నారని రాసి చెప్తాడు. కానీ జేసన్ కి మాత్రం అది గవర్నమెంట్ యొక్క పని కాదని డౌట్ ఉంది. అప్పుడే దగ్గరలో మరో ఇంట్లో నుంచి ఒక పర్సన్ బహుశా ఇది ఏలియన్స్ యొక్క పని అయి ఉంటుందని రాసి చెప్తాడు. అయితే ఏలియన్స్ మనుషుల్ని ఇంట్లో లాక్ చేసి పెట్టడం ఎందుకు, డైరెక్ట్ గా వచ్చేసి అటాక్ చేసి చంపేస్తే కదా. ఇక రిచర్డ్సన్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. దాన్ని చదివి జేసన్ యొక్క మైండ్ అనేది బ్లాక్ అవుతుంది. అదేంటంటే ఇది కేవలం వాళ్ళకే జరుగుతుందా లేదా ప్రపంచం మొత్తానికి కూడా ఇలాగే జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ ఇస్తాడు. ఇక చాలా సేపు అయినా కూడా సూజన్ రాకపోవడం వల్ల వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు. ఆ తర్వాత నైట్ జేసన్ తన ఫ్యామిలీతో మనమందరం కలిసి ఈ కష్టాన్ని ఫేస్ చేద్దాం అని అంటాడు. అయితే రూత్ కు బహుశా ఇదంతా తుఫాన్ వల్ల జరిగి ఉంటుందని అనిపిస్తుంది. కానీ జేసన్ దృష్టిలో అది కేవలం ఒక నార్మల్ తుఫాన్ మాత్రమని చెప్పొచ్చు. ఇక తర్వాత అందరూ నిద్రకెళ్ళినప్పుడు జేసన్ తన రూమ్ లోకి వచ్చేసి ఆయన అక్కడ పానిక్ అవుతున్నట్లు చూస్తాడు. ఎందుకంటే ఆమెకు తన పేరెంట్స్ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంది. ఆ విషయంపై జేసన్ తన వైఫ్ ని కూల్ చేస్తూ మనకి ఎదురుగా ఉండేటువంటి ఓల్డ్ రిచర్డ్సన్స్ తమను తాము చూసుకోగలుగుతున్నారంటే మీ అమ్మా నాన్న కూడా సేఫ్ గా ఉంటారని చెప్తాడు. ఇది విని యాన్ కి కొంచెం బెటర్ ఫీల్ అనిపిస్తుంది. అదే టైంలో జేసన్ యాన్ కి ఒక పిస్టల్ ని చూపిస్తాడు. అది అతను తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఎవరికీ తెలియకుండా కొన్నాడు. ఎందుకంటే కొన్ని రోజుల ముందు అతనికి ఒక భయంకరమైనటువంటి డ్రీమ్ వచ్చింది. దాన్ని చూసి మొదట్లో యాన్ కి కోపం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ పిస్టల్ పొరపాటున పిల్లల చేతికి దొరికితే గాని లేదా దాని వల్ల ఇంకెవరికైనా ఏదైనా అయితే పరిస్థితి ఎంత దారుణంగా మారేదని కోపగించుకుంటుంది. కానీ జేసన్ ఆలోచన తప్పు కాదు. కాబట్టి యాన్ జేసన్ తో తనకు కూడా ఆ గన్ ని ఎలా ఫైర్ చేయాలో నేర్పమని అడుగుతుంది. తర్వాత యాన్ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అయితే జేసన్ కి నిద్ర రాకపోవడంతో లివింగ్ రూమ్ లో నిల్చొని బయటకి చూస్తూ ఉంటాడు. అక్కడ భారీ వర్షం కురుస్తుంది. మిగిలిన పొరుగు వారందరూ కూడా బహుశా ఎవరైనా తమకు సాయం చేయడానికి వస్తారేమో అని ఒక ఆశతో బయటకి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏదో ఒకటి ఆలోచించేసి జేసన్ డ్రిల్ తో మెయిన్ డోర్ యొక్క హ్యాండిల్ లాక్ నుంచి స్క్రూని తీస్తాడు. కానీ అయినా కూడా డోర్ ఓపెన్ అవ్వదు. ఇక జేసన్ ఒక రంధ్రం ద్వారా ఒక విచిత్రమైన విషయాన్ని గమనిస్తాడు. అదేంటంటే నిజానికి వర్షపు నీళ్ళన్నీ కూడా ఇంటిపై ఒక లిక్విడ్ లాగా అంటుకుంటున్నాయి. అంటే హౌస్ మొత్తం స్టిక్ అయి ఉన్నాయి. స్పెసిఫిక్ గా ఆ వాటర్ ఏదైనా ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్తే ఒక చోటు పూర్తిగా సీల్ అయిపోతుంది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జేసన్ తన ఇంట్లో ఉన్నటువంటి ఒక గోడపై కూడా డ్రిల్ తీస్తాడు. దాని సౌండ్ కి యాన్ నిద్ర నుంచి లేచేసి అతని దగ్గరకు వస్తుంది. అప్పుడు జేసన్ ఆమెతో మన ఇంట్లోకి గాలి వస్తుంది కానీ ఈ వర్షపు నీళ్లు మన ఇంటి చుట్టూ ఒక కనిపించని అడ్డుగోడలాగా నిర్మిస్తున్నాయని చెప్తాడు. ఇదంతా విచిత్రంగా ఉంది. అందుకే జేసన్ కనిపిస్తుంది ఏంటంటే ఇది డెఫినెట్ గా మనుషులు మాత్రం చేయలేని పని అని తెలుస్తుంది. ఈ విషయం విన్న యాన్ కి కొంచెం భయం అవ్వడంతో పడుకోవడానికి వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జేసన్ యాన్ నిద్ర లేచేసరికి బయట వర్షం ఆగిపోయింది. అందుకే జేసన్ ఫాస్ట్ గా మళ్ళీ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డోర్ ఇంకా లాక్ అయి ఉంది. ఈ రోజు వాళ్ళ పిల్లలు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. అందుకే వారి యొక్క మూడ్ ని బాగు చేయడానికి జేసన్ తన ఓల్డ్ మూవీస్ అండ్ మ్యూజిక్ యొక్క కలెక్షన్ ని తీస్తాడు. కానీ జేసన్ దగ్గర కేవలం 2 సినిమా క్యాసెట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తమ సర్వైవల్ గురించి కూడా ఆలోచించాల్సి ఉంది కాబట్టి వాళ్ళు తమ రేషన్ సామాగ్రిని కూడా చెక్ చేస్తారు. అది దాదాపుగా 2 months వరకు సరిపడేంత ఉంది. అందుకే జేసన్ అందరికి వాటర్ కరెంట్ ను బాగా పొదుపుగా వాడుకోమని చెప్తాడు. ఎందుకంటే ఒకసారి అవి అయిపోతే మాత్రం తిరిగి వచ్చే గ్యారంటీ లేదు కాబట్టి కరెంట్ ని రిపేర్ చేయించుకోవడం కానీ బయట నుంచి రేషన్ తెచ్చుకోవడం డిఫికల్ట్ అవుతుంది. అప్పుడే జేసన్ క్యాసిడీని చూస్తాడు. ఇది ఇప్పుడు రిలీఫ్ అవ్వడానికి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ గేట్ ఓపెన్ అవ్వకపోవడంతో జేసన్ దాన్ని ఇంట్లోనే ఎక్కడైనా రిలీఫ్ అవ్వాలనేటువంటి సైగ చేస్తాడు. ఎందుకంటే క్యాసిడీ యొక్క వయసు అనేది బాగా పెరిగిపోయింది. చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ లోకి వచ్చేసింది. ఇక ఇంట్లో జేసన్ పిల్లలు చదువుకుంటూ చిరాకు
చిరాకు పడుతుంటే జేసన్ వాళ్లకు స్టఫ్డ్ బొమ్మల ద్వారా చేపల్ని క్లీన్ చేయడం గాని వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాడు. దాని ద్వారా ఫ్యూచర్ లో అవసరమైతే ఈ సర్వైవల్ స్కిల్స్ అనేవి వాళ్ళకి తప్పకుండా పనికొస్తాయి. పిల్లలు కూడా హ్యాపీగా నేర్చుకుంటారు. ఇది చూసి ఆయనకు కూడా బాగా అనిపిస్తుంది. ఇదే మూమెంట్ లో జేసన్ ఇంకో విషయం చెప్తూ, నాకు మొదటి నుంచి సముద్రం అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నా దగ్గర ఒక బోట్ కూడా ఉండేది, కానీ ఇంటి ఖర్చులు మేనేజ్ చేయడానికి అది అమ్మేయాల్సి వచ్చిందని చెప్తాడు. ఇది విన్న పిల్లలకు బాధ కనిపిస్తుంది, కానీ జేసన్ అండ్ వాళ్ళను మళ్ళీ నవ్వేలా చేస్తారు. ఇలా ఒక వారం గడిచిపోతుంది. ఇప్పుడు డిన్నర్ టైం లో యాన్ టమాటాలు కోస్తున్నప్పుడు ఆమె టమాటా గింజల్ని పక్కన పెట్టుకుంది. ఎందుకంటే ఆమె స్లోగా కూరగాయలు కూడా ఇంట్లోనే పెంచే ఛాన్స్ ఉంది. అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఫ్లికర్ అవుతూ ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో అక్కడ కరెంట్ కూడా పోవచ్చు. అదే రోజు సాయంత్రమే జేసన్ విండోకి దగ్గరగా వెళ్లి రిచర్డ్సన్ తో మాట్లాడతాడు. దానివల్ల అతనికి తెలుస్తుంది ఏంటంటే రిచర్డ్సన్ యొక్క ఇంట్లో తినడానికి ఏం లేదు. ఈ విషయం తెలిసి జేసన్ కి వాళ్ళ గురించి బాధ కనిపిస్తుంది. కానీ అతను వాళ్ళకి సాయం చేయాలనుకున్నా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా బయటకి వెళ్ళలేరు, మాట్లాడలేరు. కేవలం సైగలతో మాత్రమే రాసే మాట్లాడుకుంటున్నారు. ఇదే విధంగా ఇంకో 2 వారాలు గడిచిపోతాయి. అప్పుడు మనం రూత్ ను కొన్ని విచిత్రమైనటువంటి డ్రాయింగ్స్ ని గీయడం చూస్తాం. వాటిని చూస్తే మనకు అనిపించేది ఏంటంటే ఆమె వర్షన్ లో ఎవరినో చూసిందనేటువంటి మీనింగ్ ఉంది. అప్పుడు విండోపై ఒక వర్షపు చుక్క వచ్చేసి వింతగా కదులుతుంటే ఆమె దాన్ని చూసేస్తుంది. అది రూత్ యొక్క పెన్సిల్ యొక్క ఎండింగ్ పాయింట్, అంటే పెన్సిల్ యొక్క నిబ్ యొక్క డైరెక్షన్ లో కదులుతూ ఉంది. అప్పుడే జేసన్ కిందికి వచ్చేసి అందరి మొహాలపై మళ్ళీ స్మైలీ ఫేస్ ని తీసుకురావడానికి ఒక సాంగ్ ని ప్లే చేస్తూ తన పిల్లలతో పాటు యాన్ తో కలిసి డాన్స్ చేయడం చేస్తాడు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళు ఇలానే ఎంజాయ్ చేయడానికి కలిసి సినిమాలు చూస్తారు, డాన్స్ చేస్తారు, ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంటారు. దాని వల్ల వాళ్ళ యొక్క మనసు అనేది డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. చూస్తుండగానే క్రిస్మస్ డే వచ్చేసింది. ఆ రాత్రి ఇంట్లో లాక్ అయిపోయినటువంటి నైబర్స్ అందరూ కూడా తమ తమ ఇళ్ల నుంచి ఒకరినొకరు చూసుకుంటూ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ జేసన్ క్రిస్మస్ ట్రీ ని బయట నుంచి తీసుకురాలేకపోయాడు. అయితే అదే రోజు నైట్ రూత్ అండ్ గ్రహం ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు రూత్ బయట చూసేసి సడన్ గా గ్రహం తో ఆమె వచ్చేసిందని అంటుంది. గ్రహం కి రూత్ బయట ఏం చూస్తుందో, ఎవరి గురించి మాట్లాడుతుందో అర్థం కాదు. కానీ రూత్ ఆ విషయాన్ని రెయిన్ వాకర్ అని పిలిచేది. ఇదే విషయం గురించి ఆమె ఫుడ్ తింటున్న టైంలో అందరికి చెప్తుంది. కానీ అందరికి బయట ఏదైనా ఒక జంతువు ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు అందరు కూడా ఇన్ని రోజుల నుంచి ఒకే రకమైనటువంటి ఫుడ్ ని తినడం నచ్చట్లేదు. అప్పుడు రూత్ తో పాటు అందరి యొక్క మూడ్ ని సెట్ చేయడానికి యాన్ తన ఫ్యామిలీకి షుగర్ లేని కుకీస్ ని ఇస్తుంది. కానీ కుకీస్ ని షుగర్ లేకుండా చేయలేం. కానీ ఇంట్లో షుగర్ అయిపోవడంతో యాన్ ఇలా తయారు చేసింది. కానీ యాన్ చేసినటువంటి దానికి అందరి యొక్క మొహాలపై మళ్ళీ ఒక స్మైలీ ఫేస్ ని తీసుకొచ్చింది. రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత జేసన్ యాన్ యొక్క మూడ్ ని రిఫ్రెష్ చేయడానికి ఆమెతో పాటు సిగరెట్ కాలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత బ్యాక్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి రూమ్ లో ఉన్న నేలపై పడుకుని స్టార్స్ ని చూస్తూ మాట్లాడుతూ యాన్ జేసన్ తో, ఈసారి ఈఎంఐ టెన్షన్ లేకపోవడం వల్ల నిజంగా నాకు ఈ ఫీలింగ్ బాగా అనిపిస్తుందని అంటుంది. అయితే జేసన్ కి ఇది కొంచెం ఒక మంచి సుఖం లాగే అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ గా అయితే అందరు కూడా ప్రెసెంట్ డే గురించి లేదా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అని బాగా టెన్షన్ లో ఉంటాం కదా. ఇక ఇలానే మాట్లాడుతూ ఇద్దరు కూడా క్లోజ్ గా వచ్చేస్తున్నారు. కానీ అప్పుడే వాళ్ళకి బయట అక్కడ ఒక నక్క తిరుగుతూ కనిపిస్తుంది. అంటే మనుషులు ఇలా ఉన్నట్టుండి ఇంట్లో లాక్ అయిపోవడంతో అడవి జంతువులు అన్ని కూడా తిరిగి సిటీస్ వైపు వస్తున్నాయి. అంటే ఇదంతా భూమిపై ఉన్నటువంటి ప్రతి చోట జరుగుతుంది. నెక్స్ట్ డే క్రిస్మస్ కి గిఫ్ట్స్ ఇచ్చే టైం వచ్చింది. కానీ పిల్లలకి ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు గిఫ్ట్ గా వచ్చేస్తాయి. ఇక మిగిలిన అందరూ కూడా యాన్ కి ఒక మంచి గిఫ్ట్ నైతే ఇస్తారు. దాన్ని చూసి ఆమె ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అది యాన్ పెంచినటువంటి మొదటి టమాటా అని చెప్పొచ్చు. దాని టేస్ట్ అనేది వండర్ఫుల్ గా ఉంది. కానీ వాళ్ళ సంతోషం అనేది ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే రూత్ అక్కడ మిస్సెస్ రిచర్డ్సన్ యొక్క హెల్త్ అనేది బాలేక కింద పడిపోయారని చూస్తుంది. ఈ విషయం జేసన్ అండ్ యాన్ కి తెలిసినప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ రూమ్ కి పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మిస్సెస్ రిచర్డ్సన్ ఆకలి వల్ల చనిపోయిందని అర్థం చేసుకున్నారు. ఈ విషయం వల్ల ఫ్యామిలీ అప్సెట్ అవుతుంది. అప్పుడు యాన్ రూత్ ను కంఫర్ట్ చేస్తూ ఉంటే ఆ టైంలో జేసన్ క్యాసీకి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తే క్యాసీకి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ కూడా అయిపోయాయని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత జేసన్ ను మరింత టెన్షన్ అయ్యేలా చేస్తుంది. ఆ నైట్ రూత్ సడన్ గా నిద్ర నుంచి లెగుస్తుంది. దానివల్ల ఆమె క్యాసిడీ ఉన్నటువంటి లివింగ్ రూమ్ లోకి ఆడుకోవడానికి వచ్చేసింది. ఇదే టైంలో ఉన్నటువంటి రూత్ కి బయట నుంచి ఒక విచిత్రమైనటువంటి విజిల్ సౌండ్ వినిపిస్తుంది. కానీ కర్టెన్ తీసి బయటకు చూస్తే సడన్ గా సూజన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ ఇంటి యొక్క విండోకి వచ్చి కొట్టేసుకుంటుంది. అక్కడ ఆమె రక్తంతో తడిసిపోయి జేసన్ ఫ్యామిలీని సాయం అడగడానికి ట్రై చేస్తుంది. అది చూసి భయపడిన రూత్ పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న జేసన్ రూమ్ వైపు వెళ్తుంది. వెంటనే జేసన్ కూడా తన డాటర్ ను కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. సూజన్ చేసేటువంటి అరుపుల యొక్క సౌండ్ వినేసి జేసన్ ఫ్యామిలీ మొత్తం భయంతో వణికిపోతున్నారు. ఆ టైంలో సూజన్ తన చావు అంచులకి చివరిగా ఉన్న క్షణంలో జేసన్ ఫ్యామిలీని దాక్కోమని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఒక అదృశ్య శక్తి
సూజన్ ని పట్టుకుని చీకట్లోకి లాక్కుంటూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అయితే ఇదంతా జరుగుతున్నా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలతో పాటు జేసన్ ఫ్యామిలీ బయట ఏదో ఒక డేంజరస్ ఇన్సిడెంట్ ని చూస్తున్నారు. కానీ వర్షం వల్ల అదేంటో వాళ్లకు క్లియర్ గా కనిపించట్లేదు. అంతలో ఆకాశంలో నుంచి ఒక భయంకరమైనటువంటి మెరుపు మెరుస్తుంది. ఆ తర్వాతి మూమెంట్ లోనే అన్ని మాయమైపోయి సిచ్యువేషన్ అనేది సైలెంట్ గా మారిపోతుంది. ఇక జరిగిందంతా చూసిన తర్వాత జేసన్ భయపడి తన ఫ్యామిలీతో వెంటనే అన్ని విండోస్ డోర్స్ ని క్లోజ్ చేయండి, వాటికి కర్టెన్స్ కూడా వేయమని చెప్తాడు. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఆ మాన్స్టర్స్ వాళ్ళని గనుక చూస్తే జేసన్ ఫ్యామిలీకి డేంజర్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటాడు. అయితే ఫ్రెండ్స్ బయట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డిఫరెంట్ మాన్స్టర్స్ తిరుగుతున్నాయని చూసినప్పుడు వెంటనే అందరు కూడా రూత్ గీసినటువంటి డ్రాయింగ్స్ ని చూస్తారు. అప్పుడు రూత్ అంటుంది, నేను ఈ మాన్స్టర్స్ ని ముందే చూశాను, వాటిలో ఉన్నటువంటి ఒక మాన్స్టర్ తనకి ఫ్రెండ్లీగా ఉంటుందని అనిపిస్తుందని చెప్తుంది. కానీ జేసన్ దృష్టిలో మాన్స్టర్స్ ఎప్పటికి కూడా ఫ్రెండ్లీ అవ్వలేవు. అందుకే అతను అందరితో వర్షం వచ్చే టైంలో ఇక నుంచి ఎవ్వరు కూడా విండో దగ్గరికి వెళ్ళకూడదని ఆర్డర్ ఇస్తాడు. జేసన్ తన ఫ్యామిలీకి ఏం కాకూడదని ఆల్రెడీ ప్రామిస్ తీసేసుకున్నాడు. ఆ నైట్ నుంచి వాళ్ళు నలుగురు కూడా ఒకే రూమ్ లో కలిసి నిద్రపోవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే జేసన్ పక్కనున్న ఇంట్లో ఉన్న నేబర్స్ తినడానికి డ్రింక్ చేయడానికి సామాన్ తక్కువగా ఉండడంతో గొడవ పడుతున్నారని అర్థమవుతుంది. మిస్టర్ రిచర్డ్సన్ మిస్సెస్ రిచర్డ్సన్స్ ని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. అప్పుడే రూత్ గ్రహం కూడా కిందికి వచ్చేశారు. వాళ్ళను వీటన్నిటి నుంచి దూరంగా ఉంచడానికి జేసన్ వాళ్ళను ఎక్సర్సైజ్ చేయమని చెప్తాడు. దాంతో గ్రహం ఇంట్లోనే జాగింగ్ చేస్తాడు. పైన ఉన్నటువంటి రూమ్ లో రూత్ ఒక క్లాత్ తో వేలాడుతూ జిమ్నాస్టిక్ చేస్తుంది. అయితే ఆమె బరువు వల్ల చిమ్నీపై కొంచెం ప్రభావం పడుతుంది. దానివల్ల చిమ్నీ క్యాప్ అనేది సడన్ గా కిందికి వచ్చి పడుతుంది. దాని సౌండ్ విని జేసన్ అండ్ యాన్ వెంటనే పైకెళ్తారు. పైకెళ్లిన జేసన్ చిమ్నీలో చూసినప్పుడు అతనికి అర్థమవుతుంది ఏంటంటే చిమ్నీ యొక్క దారి అనేది ఇప్పుడు క్లియర్ అయిందని తెలుస్తుంది. అయితే తన మనసులో అక్కడి నుంచి పైకి వెళ్లే ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కానీ బరువులో ఎక్కువగా సైజులో పెద్దగా ఉండడంతో ఇది పాసిబుల్ కాదు. కాకపోతే రూత్ ఆమె అందరికంటే చిన్నది కాబట్టి తానే పైకెళ్లి చూస్తానని డిసైడ్ అవుతుంది. అలా చేయడానికి జేసన్ ఒక పుల్లిని రెడీ చేస్తాడు. స్లోగా పైకి చేరుకున్న తర్వాత రూత్ చిమ్నీ నుంచి తన యొక్క ఒక చేతిని బయటకు తీయడంలో సక్సెస్ అవుతుంది. కానీ చిమ్నీ చుట్టూన్నటువంటి పైప్స్ ల వల్ల ఆమె స్వయంగా బయటకి వెళ్ళలేదు. అందుకే జేసన్ ఆమెను స్లోగా కిందికి దించేస్తాడు. మరోవైపు వాళ్లకు క్యాసిడీ ఎంతో పెయిన్ తో ఉందని తెలుస్తుంది. దాని విని క్యాసిడీ దగ్గరికి వెళ్తే మెడిసిన్ అయిపోవడంతో క్యాసిడీ పరిస్థితి వీక్ అయిపోయి బాగా నొప్పిలో ఉందని తెలుస్తుంది. ఇది చూసి జేసన్ కూడా తట్టుకోలేకపోతాడు. అతను యాన్ తో పిల్లలను టీవీ రూమ్ లోకి తీసుకెళ్లి టీవీ యొక్క వాల్యూమ్ ను కంప్లీట్ గా పెంచమని చెప్తాడు. అయితే క్యాసీ పడుతున్నటువంటి పెయిన్ నుంచి విముక్తి చేయడానికి దాన్ని చంపడమే సరైన దారని డిసైడ్ అవుతాడు. ఇది అర్థం చేసుకుని యాన్ జేసన్ మాటకు సరే అని చెప్పేసి టీవీ రూమ్ లోకి తన పిల్లలతో పాటు వెళ్లేసి టీవీ యొక్క వాల్యూమ్ ని బాగా పెంచేస్తుంది. ఇక జేసన్ కూడా తుపాకీ తీసుకొని క్యాసీని కాల్చేసి దాని యొక్క పెయిన్ నుంచి ఫ్రీ చేస్తాడు. అయితే ఇలా చేయడం జేసన్ కి కూడా చాలా కష్టంగా ఉన్నా సరే చేయాల్సి వస్తుంది. ఆ పని చేసిన తర్వాత జేసన్ బాగా ఏడ్చేస్తాడు. అప్పుడు యాన్ జేసన్ దగ్గరకు వచ్చేసి అతన్ని కూల్ చేస్తుంది. అయితే యాన్ అనుకుంటుంది పిల్లలు పడుకున్న తర్వాత క్యాసిడీ యొక్క శరీరాన్ని కాల్చేద్దామని ఆలోచిస్తుంది. కానీ జేసన్ కి ఆ బాడీ వాళ్ళకి తినడానికి పనికొస్తుందని తెలుసు. అదంతా వినడానికి బాధగా ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళలా చేయాల్సిందే. అందుకే యాన్ కూడా అలా చేయడానికి ఓకే అంటుంది. ఇక జేసన్ దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాడు. కానీ జేసన్ కి ఇంకా టెన్షన్ పోలేదు. ఆ మీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారనేటువంటి విషయం అతనికి అర్థం కావట్లేదు. ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా అతని యొక్క దృష్టి బయట ఉన్నటువంటి ఆ నక్కపై పడుతుంది. దాన్ని చూసి జేసన్ కు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు అతను తయారు చేసినటువంటి పుల్లి సాయంతో ఆ క్లాత్ తో సహా ఒక మాంసపు ముక్కను బయటకి పంపిస్తాడు. జేసన్ దాన్ని బయటకి పంపించడంలో సక్సెస్ అవుతాడు. కానీ ఆ నక్క దాన్ని తినడానికి వచ్చేలోపే ఒక మెరుపు మెరవడంతో అది అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పటికి కూడా వాళ్ళు తమ ఇంట్లోనే జైల్లో ఖైదీల్లాగున్నారు. చూస్తే రూత్ ఏమో ఒక మొక్కను పెంచడానికి కుండీని విండో దగ్గర పెడుతుంది. కానీ అంతలో బయటేమో వర్షం పడే వాతావరణం అనేది వచ్చేస్తుంది. ఇది చూసి జేసన్ ఫాస్ట్ గా అందరితో విండోస్ ను కర్టెన్ తో కప్పేమని చెప్తాడు. ఆ నెక్స్ట్ మూమెంట్ లోనే రూత్ ఆమె పెట్టుంచినటువంటి ప్లాంట్ అనేది విండో దగ్గరే ఉండిపోయిందని అబ్జర్వ్ చేస్తుంది. అందుకే ఆమె దాన్ని తిరిగి తీసుకోవడానికి ఫాస్ట్ గా అక్కడికి వెళ్తుంది. కానీ కుండీని తీసుకునే టైంలోనే బయట నుంచి ఒక పెద్ద మాన్స్టర్ వచ్చేసి విండో పైకి వచ్చేసి కొడుతుంది. దాని షాడోని చూసి అందరు భయపడ్డారు. అప్పుడు జేసన్ తన ఫ్యామిలీతో కూల్ గా ఉండమని చెప్తాడు. ఇక మాన్స్టర్ వెళ్లిపోయిన తర్వాత యాన్ అండ్ జేసన్ కలిసి రూత్ ని కంఫర్ట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇలానే మరికొన్ని మంత్స్ గడిచిపోతాయి. ఇప్పుడు జేసన్ ఇంట్లో ఉన్నటువంటి రేషన్ దాదాపుగా అయిపోయింది. దానివల్ల రూత్ కి ఇప్పుడు జేసన్ అండ్ యాన్ తో కూడా గొడవైంది. దీనివల్ల కోపంగా రూత్ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. గ్రహం అక్కడ పరిస్థితి అంతా కూడా బ్యాడ్ గా అయిందని చూసిన తర్వాత అతను డైరెక్ట్ గా తన
ఫిష్ ట్యాంక్ లో ఉన్నటువంటి చేపల్ని జేసన్ తనకి నేర్పిన విధంగా వాటిని కట్ చేస్తాడు. ఇది చూసి జేసన్ అండ్ యాన్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తారు. అప్పుడే రూత్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆమె పేరెంట్స్ ని హక్ చేసుకుంటుంది. ఇదే టైంలో జేసన్ కు వాళ్ళ ఇంటి చుట్టూ కొన్ని అడవి జంతువులు తిరుగుతున్నాయన్నటువంటి విషయం గుర్తుకొస్తుంది. అందుకే అతను ఒక మంచి పుల్లితో ఒక ట్రాప్ లాంటి సిస్టమ్ ని తయారు చేసి దాంట్లో ఒక మాంసపు ముక్క పెట్టేసి చిమ్నీ ద్వారా బయటికి పంపిస్తాడు. అంటే ఫ్రెండ్స్, జేసన్ ఇక్కడ చేపలు పట్టే తెలివిని ఇక్కడ అడవి జంతువుల్ని పట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక చిన్న నక్క వచ్చేసి ఆ మాంసాన్ని తింటుంది. కానీ జేసన్ దాన్ని పట్టుకోలేకపోతాడు. దానివల్ల అతను తన డిజైన్ ను మరింత మెరుగుపరచడానికి తన పనిలో బిజీ అయిపోతాడు. లక్కీగా ఈసారి అతను ఆ నక్కను ట్రాప్ చేయడంలో సక్సెస్ అవుతాడు. కానీ జరిగేది ఏంటంటే దాన్ని పైకి లాగేటప్పుడు దానికి కట్టినటువంటి క్లాత్ అనేది చిరిగిపోవడంతో నక్కతో పాటు జేసన్ యొక్క హంటింగ్ మిషన్ కూడా రెండు బయటే పడిపోతాయి. దానికి బాధపడుతూ జేసన్ మళ్ళీ ఇంకొక కొత్త మిషన్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. తన ఫ్యామిలీకి ఫుడ్ ని అందించాలన్నటువంటి ఇంటెన్షన్ తో 3 రోజుల వరకు కష్టపడుతూ అతనేం తినలేదు. అందువల్లే అతని మైండ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అప్పుడు యాన్ తన హస్బెండ్ దగ్గరకు వచ్చేసి కొంచెం తినమని చెప్తూ బలవంతంగా తినిపిస్తుంది. తిన్న వెంటనే జేసన్ కు ఇంకొక ఆలోచన వస్తుంది. అదేంటంటే బహుశా నేను ఇప్పుడు ఫస్ట్ చిన్న చిన్న జంతువుల్ని పట్టుకోవాలనేటువంటి ఐడియా వస్తుంది. అందుకే ఈసారి ట్రాప్ ను చిన్న జంతువులకు సరిపోయేటట్టు తయారు చేస్తాడు. అయితే ఈసారి అతను ఒక ఉడతను పట్టుకోవడంలో సక్సెస్ అవుతాడు. కొద్దిసేపటికి ఆ ఉడత అనేది జేసన్ ఫ్యామిలీకి ఆహారంగా మారుతుంది. ఎన్నో నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో మళ్ళీ కొంచెం సంతోషం వచ్చి పడింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తినడానికి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని తర్వాత జేసన్ అండ్ యాన్ కలిసి ఒక రూమ్ లో ఉన్నటువంటి నేలను దవ్వేసి అక్కడే వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల వెజిటబుల్స్ గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని అలా చేస్తారు. అయితే ఈ ప్లాన్ ఎప్పటి వరకు పనిచేస్తుందో ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ నైబర్స్ ఉన్న వాళ్ళంతా దాదాపుగా ఆకలితో చనిపోయారు. ఇకపోతే మరింత ఎక్కువ టైం గడిచిపోతుంది. ఈ టైంలో జేసన్ ప్రతిరోజు చిమ్నీ నుంచి జంతువుల్ని హాన్ చేసేవాడు. గ్రహం, యాన్ అండ్ రూత్ తో కలిసి మొక్కల్ని చూసుకునేవాడు. ఇలా వాళ్ళు హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్నారు. అయితే ఒక రోజు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సినిమా చూస్తుంటే సడన్ గా ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ కూడా పోతుంది. కానీ ఇప్పుడు జేసన్ ఫ్యామిలీ ప్రతి పరిస్థితికి రెడీగా ఉన్నారు. అలాగే ఆ 4 గోడల మధ్యనే అక్షరాల 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ సమయానికి యాన్ చేసినటువంటి పంట బాగా పెరిగేసింది. గ్రహం, రూత్ ఇద్దరు కూడా కొంచెం పెద్దగయ్యారు. జేసన్ తన ట్రాపింగ్ సిస్టమ్ ని ఇప్పటికే ఆటోమేటిక్ కూడా చేసేసాడు. అయితే రూత్ కి ఇప్పటికీ డ్రాయింగ్ అంటే ఇష్టం. ఆమె ఎక్కువ టైం ఆటిక్ లోనే తన డ్రాయింగ్స్ తో గడిపేది. ఇక బయట ఉన్నటువంటి వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఇంతకాలం మనుషుల యొక్క ఆక్రమణ లేకుండా ఆకాశానికి ఎంతో ఫ్రీడమ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి కాలనీలో అడవిలో ఉన్నటువంటి చెట్లు, మొక్కలు పెరిగేశాయి. మనుషుల నుంచి దూరంగా ఉండేటువంటి జంతువులన్నీ కూడా మళ్ళీ ఈ ప్రపంచమంతా తమ ఇల్లుగా భావించేసి అంతటా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఒక రోజు యాన్ జేసన్ జుట్టుని కట్ చేస్తున్నప్పుడు తన హస్బెండ్ తో గ్రహం పెరిగే కొద్దీ అతని యొక్క కోపం పెరుగుతుందని చెప్తుంది. అయితే ఈ కోపం అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే గ్రహం ఈ ఇంట్లో చాలా సంవత్సరాలుగా అలాగే స్టక్ అయిపోయి విసిగిపోయాడు. అతనికి ఎలాగైనా అక్కడి నుంచి బయటకు వెళ్లాలని ఉంది. మరో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మునుపటి కన్నా మరీ బ్యాడ్ కండిషన్ లోకి మారిపోయింది. యాన్ కు వాళ్ళ ఇంటి యొక్క నేల కిందికి సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే తొందరలోనే ఇల్లు పడిపోవడంతో పాటు అందరు కూడా అక్కడే మట్టిలో కలిసిపోతారు. జేసన్ కూడా దీని గురించి ఆలోచించి టెన్షన్ అవుతున్నాడు. కానీ అందరి మూడ్ ని సెట్ చేయడానికి అతను వాళ్ళందరినీ కూడా తనతో పాటు గ్యారేజ్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి తన పాత స్పోర్ట్స్ కార్ ని చూస్తాడు. అతను దాన్ని బాగా క్లీన్ చేసి 6 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేశాడు. దాన్ని చూసి యాన్ అండ్ రూత్ బాగా హ్యాపీ అవుతారు. కానీ గ్రహం దీనికి కోపం వస్తుంది. ఎందుకంటే అతని దృష్టిలో వాళ్ళ ఇంటి నుంచి బయటకే వెళ్ళలేనప్పుడు కార్ ని సెట్ చేస్తే ఏం లాభం. అందుకే జేసన్ అండ్ గ్రహం మధ్య గొడవ అవుతుంది. కానీ గ్రహం చిరాకు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత యాన్ జేసన్ తో పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతున్నారు. అందుకే మనం వాళ్ళను అదే విధంగా హ్యాండిల్ చేయాలి. అంటే చిన్నతనంలో చేసినట్టు కాదని చెప్తుంది. ఇక కొద్దిసేపటికి వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వర్షపు నీళ్ళని వాళ్ళు తాగడానికి యూజ్ చేస్తున్నారు. అందుకే జేసన్ అందరినీ కూడా ఈ పని చేయడానికి రమ్మని పిలుస్తాడు. కానీ అదే టైంలో గడిచిపోయినటువంటి 5 సంవత్సరాలు జరగని ఒక విషయం జరుగుతుంది. అంతలో అక్కడికి ఒక మాన్స్టర్ ఇంటి బయటకు వచ్చేసి నిల్చుంది. దాన్ని చూసి జేసన్ ఫ్యామిలీ ఇంట్లో దాక్కుంటారు. కానీ అప్పుడే మాన్స్టర్ మెయిన్ డోర్ ని ఓపెన్ చేసేసి లోపలికి వచ్చేస్తుంది. దానివల్ల అందరూ కూడా భయపడతారు. ఇక మాన్స్టర్ ఇంట్లోకి వచ్చేసి డోర్ ను ఓపెన్ చేసి దాన్ని అలాగే వదిలేసింది. ఆ టైంలో పైన దాక్కున్నటువంటి గ్రహం మనసులో ఇప్పుడే బయటకి వెళ్లిపోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ మాన్స్టర్ స్లోగా చుట్టుపక్కల ఉన్నటువంటి రూమ్ లో జేసన్ అండ్ అతని ఫ్యామిలీని వెతికే ప్రయత్నం చేస్తుంది.
చేస్తుంది. వాళ్ళని వెతుకుతున్నటువంటి క్రమంలో అది ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ఆ మాన్స్టర్ యొక్క బాడీ నుంచి భయంకరమైనటువంటి చలి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అన్ని మొక్కలు కూడా నాశనం అయ్యాయి. మట్టి అంతా పాడైపోయింది. పక్కన ఉన్నటువంటి వాటర్ కూడా ఐస్ అవుతుంది. అంటే ఇది ఒక కోల్డ్ మాన్స్టర్ గా చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి ఎఫర్ట్ మొత్తం కూడా అక్కడ నాశనం అవడం చూసి యాన్ కోపంగా జేసన్ దగ్గర గన్ అడుగుతుంది. కానీ గన్ అనేది పైన ఉన్నటువంటి రూమ్ లో ఉంది. అక్కడికి వెళ్ళడం ఇప్పుడు పాసిబుల్ కాదు. అయితే ఆ మాన్స్టర్ కి బయట నుంచి తన సహచరుల నుంచి అరుస్తున్నటువంటి సౌండ్ వినిపిస్తుంది. దాన్ని విని అది బయటికి వెళ్లిపోయింది. ఇప్పుడు మాన్స్టర్ బయటికి వెళ్లిన కొన్ని క్షణాల వరకు డోర్ అనేది ఓపెన్ అయినట్టే ఉంటుంది. దాన్ని చూసి గ్రహం బయటికి పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. కానీ జేసన్ వెనకాలే వచ్చేసి అతన్ని పట్టుకుని ఇంట్లోనే ఉండమని ఆపేశాడు. అయితే వాళ్ళు ఒక్క అడుగు బయటకు వేయడానికి ముందే డోర్ అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. అప్పుడు గ్రహం అండ్ జేసన్ మళ్ళీ గొడవ పడతారు. ఎందుకంటే గ్రహం బయటకి వెళ్లాలనుకున్నాడు. కానీ జేసన్ కి బయటకు వెళ్లడం డేంజర్ అని తెలుసు. అంతేకాదు సుజన్ కి ఏమైందో మనకందరికి కూడా తెలుసు. ఎందుకంటే బయట భయంకరమైనటువంటి మాన్స్టర్స్ అన్ని వైపులా తిరుగుతూ ఉన్నాయి. ఇక రూత్ గ్రౌండ్ కింద దాక్కునుంది. కాబట్టి పైకి వచ్చేసి తన ఫ్యామిలీతో అసలు మాన్స్టర్ తనతో పాటు తీసుకొచ్చినటువంటి వాటర్ యొక్క టేస్ట్ అనేది సముద్రపు వాటర్ లాగా ఉందని చెప్తుంది. ఇది విని అందరు కూడా షాక్ అవుతారు. తర్వాత ఈ విషయం గురించి రూత్ తన బుక్ లో చూస్తూ జేసన్ తో మాట్లాడుతుంది. ఆమె అంటుంది, బహుశా మర్మైడ్స్ గాని క్రాకెన్ లేదా సముద్రంలో ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి మాన్స్టర్స్ గురించి మనం కథల్లో విన్నాం కదా, అవి నిజంగానే ఉండొచ్చని అంటుంది. అంటే అక్కడికి వచ్చినటువంటి మాన్స్టర్ ఏలియన్ కాకపోవచ్చు, అది తన సొంత ఫ్యామిలీలోనే ఉంది. అంటే ఈ భూమిపై ఉంది. కానీ డిఫరెంట్ ఏంటంటే తను ఇప్పటి వరకు ఉన్నటువంటి లొకేషన్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అయినా కూడా జేసన్ కు ఈ విషయం నమ్మడానికి ఇష్టపడట్లేదు. అయితే యాన్ ఇంట్లో పెంచినటువంటి అన్ని మొక్కలు కూడా సముద్రపు నీటి వల్ల పాడైపోయాయని చూసేసి ఇదే విషయం గురించి తన హస్బెండ్ తో మాట్లాడుతుండగా జేసన్ ఆటోమేటిక్ గా ట్రాపింగ్ సిస్టమ్ లో ఒక బేబీ ఫెరట్ వచ్చేసి దాంట్లో ఇరుక్కుని ఇంట్లోకి వచ్చేస్తుంది. దాన్ని చూసి రూత్ దాన్ని ఫ్రీ చేయడానికి చూస్తుంది. మరోవైపు జేసన్ అండ్ యాన్ ఇద్దరు కూడా అరుచుకుంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తాగేందుకు వాటర్ కూడా పాడైపోయాయి. 3 రోజుల్లో వాటర్ గనక లేకపోతే వాళ్ళ పని అయిపోయినట్టే అవుతుంది. అయితే ఉన్నట్టుండి రూత్ దగ్గర ఉన్నటువంటి ఆ బేబీ ఫెరెట్ భయంతో రూత్ ని కరిచేస్తుంది. దాంతో రూత్ అరవడంతో అది విని జేసన్ అండ్ యాన్ అక్కడికి వెళ్తారు. ఇది చూసి జేసన్ ఫెరెట్ యొక్క మెడని తిప్పేసి దాన్ని చనిపోయేలా చేస్తాడు. కానీ ఇన్ఫెక్షన్ వల్ల రూత్ యొక్క పరిస్థితి బ్యాడ్ అవుతుంది. ఆమె ప్రాణం ఇప్పుడు కాపాడాలంటే యాంటీబయాటిక్స్ కావాలి. అప్పుడు జేసన్ కు వాటిని దాన్ని ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు. దానివల్ల నెక్స్ట్ డే వరకు అతను మరింతగా కోపంతో ఊగిపోతూ గ్యారేజ్ లో ఉన్నటువంటి కార్ ని స్టార్ట్ చేసి గ్యారేజ్ యొక్క డోర్ పై రిపీటెడ్ గా కొడుతున్నాడు. కానీ దీనివల్ల కూడా ఎలాంటి యూజ్ లేదు. అలా చేయడం వల్ల రిటర్న్ గా జేసన్ గాయపడ్డాడు. అప్పుడు యాన్ అండ్ గ్రహం వచ్చేసి అతన్ని కంఫర్ట్ చేస్తారు. కానీ అప్పుడే జేసన్ కి ఇంటి యొక్క నేల అనేది గడిచిన 5 సంవత్సరాల నుంచి కూరుకుపోతుందనేటువంటి విషయం గుర్తుకొస్తుంది. ఈ ఆలోచన రాగానే అతను వెంటనే నేలను తవ్వడం స్టార్ట్ చేశాడు. మొదట్లో యాన్ అండ్ గ్రహం కి ఇదొక పిచ్చి పని అనుకుంటారు. వాళ్ళు జేసన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ అతను ఆగకుండా అలానే టాయిలెట్ యొక్క సీట్ కింద తవ్వుతూనే ఉంటాడు. దానివల్ల అతను సీవర్ లైన్ కి రీచ్ అవుతాడు. ఆ సీవర్ లైన్ మొత్తం కూడా కాలనీలోని ప్రతి ఇంటికి కనెక్ట్ అయి ఉంది. అయినా కూడా అందులో ఉన్నటువంటి దారి అనేది చాలా నారోగా ఉంటుంది. కాబట్టి జేసన్ స్వయంగా అందులో నుంచి వెళ్ళలేడు. అప్పుడు యాన్ కి రిచర్డ్సన్ మనవడు డెంటిస్ట్ కాబట్టి వాళ్ళ ఇంట్లో తప్పకుండా యాంటీబయాటిక్స్ ఉంటాయనేటువంటి ఒక విషయం గుర్తుకొస్తుంది. అందుకే ఆమె రిచర్డ్సన్ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇలా చేస్తేనే రూత్ యొక్క ప్రాణాన్ని కాపాడొచ్చు. మొదట్లో జేసన్ దానికి ఒప్పుకోడు. కానీ మరో దారి లేకపోవడంతో అతను యాన్ కోసం రేడియోలా పనిచేసేటువంటి ఒక వాకీ టాకీతో పాటు కెమెరాని తయారు చేస్తాడు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆమె జేసన్ అండ్ గ్రెమ్ కి చెప్పొచ్చు. ఇప్పుడు ఆ డివైజెస్ అన్ని తీసుకుని యాన్ స్లోగా సీవర్ దారి గుండా ఫైనల్ గా రిచర్డ్సన్ ఇంటికి చేరుకోవడంలో సక్సెస్ అవుతుంది. ఇంటి లోపల అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. బెడ్ దగ్గర చూసినప్పుడు ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ రిచర్డ్సన్ యొక్క కొల్లిన శవాలు పడున్నాయి. కానీ ఆయనకి లక్కీగా యాంటీబయాటిక్స్ యొక్క ఒక బాటిల్ అనేది కనిపిస్తుంది. అప్పుడే బయట నుంచి మళ్ళీ భారీ వర్షం మొదలైంది. ఇది చూసి యాన్ ఫాస్ట్ గా తిరిగి తన ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వర్షం వచ్చే టైంలో మాన్స్టర్స్ అక్కడికి వస్తాయి. ఇదే మూమెంట్ లో సీవర్ లో కూడా చాలా మటుకు వాటర్ నిండుతున్నాయి. అంతలో రిచర్డ్సన్ ఇంట్లో ఒక మాన్స్టర్ కూడా వచ్చేస్తుంది. దాన్ని చూసి యాన్ ఫాస్ట్ గా సీవర్ లో ఎంటర్ అవుతుంది. ఆమె స్విమ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక ఆ మాన్స్టర్ కూడా ఆమెను ఫాలో చేస్తూ అక్కడికి వచ్చేసింది. అప్పుడు ఆమె తనతో పాటు జేసన్ యొక్క గన్ ని తీసుకొచ్చింది కాబట్టి దాంతో గన్ తో ఆ మాన్స్టర్స్ పై బుల్లెట్స్ ని ఫైర్ చేస్తుంది. అప్పుడే జేసన్ యాన్ చేని పట్టుకుని సీవర్ నుంచి బయటకి లాగుతాడు. అయితే ఆ మాన్స్టర్ పైకి రాకముందే జేసన్ ఆ టన్నల్ లో పెద్ద పెద్ద రాళ్ల యొక్క కుప్పను ఆ ప్లేస్ లో నెట్టేస్తాడు. దానివల్ల ఆ దారి అనేది
అనేది కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. ఇక యాన్ ఫాస్ట్ గా రూత్ కి మెడిసిన్ ఇస్తుంది. ఆ తర్వాత రూత్ కొద్దిసేపట్లోనే కొంచెం నార్మల్ అవుతుంది. దానికి అందరు కూడా హ్యాపీ అవుతారు. కానీ పరిస్థితులు ఇప్పుడు మరింత డేంజరస్ గా అవుతున్నాయి. మాన్స్టర్స్ కి ఆ ఇంట్లో ఏదో ఒక మనిషి జీవించి ఉందని తెలిసిపోయింది. అంటే అవి డెఫినెట్ గా వీళ్ళని చంపడానికి వస్తాయి. అందుకే గ్రహం అంటాడు, బహుశా ఆ మాన్స్టర్స్ ని చంపేసి ఈ ప్లేస్ నుంచి మనం బయటకి వెళ్ళాలని ఇప్పుడు మనకు అదే ఒకే ఒక దారని అంటాడు. ఈ ప్లాన్ రిస్కీగా ఉండడం వల్ల జేసన్ మొదట వద్దని అంటాడు. కానీ యాన్ కూడా ఇప్పుడు గ్రహం మాటలతో అగ్రీ చేసింది. వాళ్ళు ఇక్కడ ఇలాగే ఎప్పటికీ ఉండలేరు కాబట్టి జేసన్ కూడా సరే అంటాడు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో అన్ని వైపులా కూడా నెట్స్ తో పాటు ట్రాపింగ్ సిస్టమ్స్ ని పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మాన్స్టర్ లోపలికి వచ్చిన తర్వాత వలలో స్టక్ అయితే దాన్ని ఈజీగా చంపొచ్చు. రూత్ నార్మల్ అయింది కాబట్టి ఆమె కూడా జేసన్ కి హెల్ప్ చేస్తుంది. కొద్దిసేపటికే ఆ మాన్స్టర్ ను లోపలికి పిలిచేసి వాటిని చంపే టైం వచ్చేసింది. అందుకే అందరు కూడా తమ తమ సామాన్ తీసుకొని ఎవరి పొజిషన్స్ కి వాళ్ళు వెళ్లిపోతారు. కానీ ఈ రోజు అంతా డిఫరెంట్ గా జరుగుతుంది. అదేంటంటే మాన్స్టర్ రాకముందే ఇంట్లో అన్ని వైపులా కూడా వాటర్ నిండడం స్టార్ట్ అవుతుంది. దాన్ని చూసి ఫ్యామిలీ టెన్షన్ అవుతారు. కాబట్టి తమ ప్రాణాలని కాపాడుకోవడానికి అందరు కలిసి పైన ఉన్నటువంటి ఆటిక్ లో వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఇక యాన్ అండ్ జేసన్ మాన్స్టర్ వాళ్ళ ముందు కనిపించేంత వరకు ఆగుతారు. ఇక ఫైనల్ గా మాన్స్టర్ వాళ్ళ ముందుకి రాగానే యాన్ గన్ తో ఫైర్ చేసి పైన ఒక ఆయిల్ బాంబ్ ని విసిరేస్తుంది. దానివల్ల మాన్స్టర్ బాడీకి నిప్పు అంటుకుంది. అప్పుడు జేసన్ కూడా తాను తయారు చేసినటువంటి ఒక క్రాస్ బో తో దాన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గురి అనేది తప్పిపోతుంది. దాంతో ప్లాన్ అనేది ఫెయిల్ అవడంతో అందరినీ ఫాస్ట్ గా ఆటిక్ లోకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడే మాస్టర్ జేసన్ ని పట్టుకుని వాటర్ లోకి విసిరేస్తుంది. ఆ టైంలో యాన్ అతన్ని వాటర్ నుంచి మెట్ల దగ్గరికి తీసుకొస్తుంది. తర్వాత అందరు కూడా ఆటిక్ లోకి వెళ్లిపోతారు. కానీ ఆటిక్ లో కూడా వాటర్ అనేది ఫిల్ అవుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు మాన్స్టర్ నుంచి తప్పించుకున్నా సరే ఊపిరి అందకుండా అక్కడే తొందరలోనే చనిపోబోతున్నారు. ఇక వాటర్ నిండే ముందు గ్రహం జేసన్ క్రాస్ బో ను మళ్ళీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత అందరూ గట్టిగా ఊపిరి తీసుకుని వాటర్ లోకి వచ్చేస్తారు. అయితే మాన్స్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు జేసన్ దాన్ని షూట్ చేసేస్తాడు. అప్పుడు మాన్స్టర్ డైరెక్ట్ గా వాళ్ళ ట్రాప్ చేసినటువంటి వలలో స్టక్ అయింది. నిజానికి వాళ్ళు క్రాస్ బో యొక్క తాడుని కిందున్నటువంటి కార్ తో కట్టేసి ఉంచారు. ఎలా అంటే మాన్స్టర్ కి ఒకవేళ బాణం వచ్చి తగలగానే కార్ అనేది అదే టైం లో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవడంతో మిగిలిన అన్ని ట్రాప్స్ కూడా యాక్టివ్ అయ్యేలా ప్లాన్ చేసి ఉంచారు. ఇప్పుడు ఆ మాన్స్టర్ ఫ్రీ అవ్వడానికి ట్రై చేస్తుంటే కార్ దగ్గర ఒక పెద్ద హోల్ అనేది ఏర్పడింది. దానివల్ల ఇంట్లో పేరుకుపోయినటువంటి వాటర్ అంతా కూడా ఆ రంధ్రం గుండా వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు జేసన్ ఫ్యామిలీ రిలాక్స్ అవుతారు. ఇక వాళ్ళు కిందికి వెళ్ళినప్పుడు మాన్స్టర్స్ రోప్స్ తో లాక్ అవ్వడం చూస్తారు. దాన్ని చూసి జేసన్ కత్తి తీసుకుని వాటి దగ్గరికి వెళ్ళేసి డోర్ ఓపెన్ చేయమని అంటాడు. అయినా మాన్స్టర్ అతని మాటల్ని వినట్లేదు. కానీ జేసన్ పదే పదే దాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే రూత్ అతన్ని ఆపేసి ఒకవేళ మనం దీన్ని చంపేస్తే మనం ఎప్పటికి కూడా బయటకి వెళ్ళలేమని అంటుంది. ఇది విని జేసన్ ఏదో ఆలోచిస్తూ అలాగే ఆ క్రీచర్ ని చూస్తాడు. దాన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే నిజానికి ఆ క్రీచర్ కూడా వీళ్ళలాగే అంతే భయపడుతుంది. బహుశా అది వాళ్ళపై దాడి చేయడానికి ఆలోచించట్లేదు. అదే మూమెంట్ లో జేసన్ మనసులో రూత్ చెప్పినటువంటి చిన్నప్పటి ఒక మాట గుర్తొస్తుంది. అదేంటంటే రూత్ చూసినటువంటి మాన్స్టర్ అనేది మంచిదని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. దానివల్ల జేసన్ కు ఇదే ఆ మాన్స్టర్ అని అర్థమవుతుంది. జేసన్ కు అంతా పరిస్థితి అర్థమైంది. నిజానికి ఈ మాన్స్టర్స్ అన్ని కూడా సముద్రంలోనే నివసిస్తున్నాయి. కానీ మనుషులు చేసేటువంటి ఈ ఆక్రమణలతో పెరిగినటువంటి క్రూరత్వాన్ని చూసి వాళ్ళకొక మంచి గుణపాఠం నేర్పడానికి పైకొచ్చేసాయి. అంటే ఫ్రెండ్స్, రూత్ చెప్పినట్టు ఈ మాన్స్టర్స్ ఏలియన్స్ కాదు, భూమిపైనే నివసిస్తున్నాయి. ఇది కూడా వాటి ఇల్లు అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యూమన్స్ మన భూమిపై ఉన్నటువంటి నేరని ఆక్రమించుకుంటూ జంతువుల్ని బాగా హింసిస్తూ అడవుల్ని నరికేస్తూ కంట్రోల్ లేకుండా ఈ భూమిపై నేనే ఒక రాజుని, వేరే ప్రాణికి బ్రతకడానికి అర్హత లేదన్నట్టుగా ప్రకృతిని మొత్తం ప్లాస్టిక్స్ తో నింపేసి పొల్యూషన్ ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఫ్రెండ్స్, నిజమేంటంటే ఈ భూమి ఇక్కడ నివసించేటువంటి మనుషులది మాత్రమే కాదు, ప్రతి జీవరాశి యొక్క హక్కు కాబట్టి అవి కూడా ఈ ప్రకృతిలో భాగమే. ఇదంతా అర్థమైన తర్వాత జేసన్ ఆ మాన్స్టర్ యొక్క తాళ్ళని కట్ చేస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి కత్తిని కూడా విసిరేశాడు. ఇది చూసి మాన్స్టర్ కూడా వాళ్ళకి ఏం చేయకుండా తనంతట తానే డోర్ ఓపెన్ చేస్తుంది. అది ఎలా ఉందంటే వాళ్లకు అది బయటకి వెళ్లే ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఎన్నో ఏళ్ల తర్వాత జేసన్ అండ్ అతని ఫ్యామిలీ మొదటిసారిగా ఇంటి నుంచి బయటకి అడుగు పెడతారు. సో ఇలా బయటకు వచ్చేసిన తర్వాత దానికి వాళ్ళు బాగా ఎమోషనల్ అవుతారు. కానీ అంతలో ఆ మాస్టర్ తో ఉండేటువంటి మిగిలిన అన్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అన్ని కూడా ఈ ఫ్యామిలీని సరౌండ్ చేస్తాయి. కానీ అవి వాళ్ళకి ఏమైనా చేసే ముందే జేసన్ ఫ్రీ చేసినటువంటి ఆ మాన్స్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి మిగిలిన మాన్స్టర్స్ తో వాళ్ళను ఏం చేయొద్దని వదిలేయాలనేటువంటి ఒక సైగ చేస్తుంది. దానివల్ల అన్ని మాన్స్టర్స్ సైలెంట్ గా అక్కడి నుంచి సముద్రం వైపు తిరిగి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మూమెంట్ లో జేసన్ ఫ్యామిలీ కళ్ళ
ముందే వాళ్ళ ఇల్లు మొత్తం కూడా కూలిపోయి మట్టిలో కలిసిపోయింది. అంటే వాళ్ళు బయటకు వచ్చి ఉండకపోతే అదే ఇల్లు వాళ్ళ సమాధిగా మారేది. ఫైనల్ గా ఆ వర్షం కూడా ఆగిపోతుంది. జేసన్ తన ఫ్యామిలీతో వాళ్ళ సిటీ ఇప్పుడు ఒక పెద్ద అడవిలాగా మారిపోయిందని చూస్తాడు. జేసన్ పక్కనే ఉన్నటువంటి ఆ నైబర్ బోట్ ని చూసి తనకు అవసరమైనటువంటి సామాగ్రిని కూడా ఆ బోట్ లో లోడ్ చేసిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి ఒక కొత్త లైఫ్ ని వెతుక్కుంటూ సముద్రంలో బయలుదేరతాడు. సరిగ్గా అదే టైంలో ఆ స్టోరీని నరేట్ చేస్తున్నటువంటి అమ్మాయి ఒక విషయాన్ని చెప్తుంది. వాళ్ళు బయటపడింది కేవలం వాళ్ళ మాన్స్టర్ ని ప్రాణాలతో వదిలేయడం వల్ల దానికి రిటర్న్ గా అదే మాన్స్టర్ వాళ్ళ యొక్క ప్రాణాలని తిరిగి కాపాడింది. అంటే మనుషులు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆ మాన్స్టర్స్ డేంజరస్ ఏం కావు, అవి కూడా కేవలం తమ సొంత ఇల్లు కోసం వెతుక్కుంటున్నాయి. ఫ్రెండ్స్ అయితే ఆ స్టోరీ చెప్పే నరేటర్ అసలు ఎవరో కాదు, స్వయంగా రూతే అని చెప్పొచ్చు. ఆమె తన ఫ్యామిలీతో కలిసి ముందుకెళ్తుంది. అప్పుడే షాకింగ్ గా రేడియోలో మిగిలిన సర్వైవర్స్ యొక్క గొంతులు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇంకొందరు కూడా వాళ్ళలాగే ఏదో ఒక విధంగా బ్రతికి బయటపడ్డారు. కానీ ఇప్పుడు భూమిపై ఉన్నటువంటి జనాభా కూడా చాలా తగ్గిపోయింది. బహుశా ఈ మాన్స్టర్స్ కోరుకుంది ఇదే కావచ్చు, అంటే రీసోర్సెస్ అయిపోకుండా ఉండాలని చూసే కావచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీ ఒక సర్వైవల్ హర్రర్ థ్రిల్లరే కాకుండా ఒక మంచి పాయింట్ నైతే మన ముందు ఉంచుతుంది. అదేంటంటే మనిషి యొక్క ఆశకి లిమిట్ లేదు. విచ్చలవిడిగా తనకి నచ్చినట్టుగా ఈ భూమిపై ఉన్నటువంటి రీసోర్సెస్ ని తవ్వుకుంటూ డెవలప్మెంట్ పేరు మీద అడవినంతా నాశనం చేస్తూ న్యూ జనరేషన్ అని కొత్త కొత్త నామకరణాలు చేసుకుంటూ తర్వాత తరంతో పాటు భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవరాశికి నష్టం కలిగించేలా అత్యంత ప్రీతికరమైనటువంటి వనరుల్ని కూడా కబ్జా చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ వర్షాలు రావట్లేదు, వెదర్ ప్యాటర్న్స్ మారిపోయింది, హీట్ ఎక్కువైందంటే ఆర్టిఫిషియల్ గా రెయిన్ అయితే క్రియేట్ చేసి పంటల్ని పండించలేం కదా. ఒక ఫోన్ యొక్క ఫీచర్స్ ఎంత అప్గ్రేడ్ అయినా సరే లాస్ట్ గా అది డస్ట్ బిన్ లోకే పోతుంది. అలాంటప్పుడు ఉన్నంత కాలం రెస్పాన్సిబుల్ గా రీసోర్సెస్ ని వాడకుండా ఒక ఫ్యూ పీసెస్ ఆఫ్ మెంబర్స్ దగ్గర ఈ భూమిపై ఉన్నటువంటి రీసోర్సెస్ పై కంట్రోల్ ఉంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ పెరుగుతూ డిఫరెంట్ డిసీజెస్ తో అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయి దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు అవకాశవాదులు మనీని ప్రింట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ కోసం చెట్లను నరికేసి దానికి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ పర్మిషన్ తీసుకుని ఒక పార్క్ కట్టించేసి దాంట్లో ఆర్టిఫిషియల్ గా చెట్లని క్రియేట్ చేసి ఇదిగో డెవలప్మెంట్ తో పాటు గ్రీనరీ ఉందని చూపిస్తే దాన్ని ఐరనీ గాక ఇంకేమనాలి. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి నేచర్ ని డెవలప్మెంట్ పేరుతో చేసేటువంటి ఈ దందా మానవ మనుగడకి ఆటంకంగా ఏర్పడే ఛాన్స్ లేకపోలేదు. కాలక్రమాన ఈ నేచర్ ఎలా అయితే పుట్టిందో అలాగే దాన్ని ఎలా హీల్ చేసుకోవాలో బాగా తెలుసు. ఒకవేళ అదే జరిగితే హ్యూమన్ పాపులేషన్ అంతా కొట్టుకుపోవడానికి కోవిడ్ లాంటి మరో మహమ్మారి రాలేక ఉండదు.